ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సర్వేర్ వచ్చిన తర్వాత మనకు ఎలాంటి సర్వే చేసి ఇస్తారు, ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు, అది చాలా ముఖ్యం. యాక్చువల్గా మండల్ సర్వేర్ మీకు వచ్చి సర్వే చేస్తే ఓన్లీ ఒక టోన్స్ మ్యాప్ మాత్రమే ఇస్తాడు. సో అది వాళ్ళకు మాత్రమే వ్యాలిడ్, అంటే వాళ్ళు అది మాత్రమే ఇవ్వగలరు. మీకు సర్వే చేసినా మీ మెజర్మెంట్ ఎంతో మెజర్ చేసి మీ ఇంత ఏరియా వస్తుందని చెప్తాడు, కానీ దానికి మ్యాప్ ఇవ్వడం జరగదు. ఎందుకంటే వాళ్ళ రూల్ ప్రకారం ఇంటర్నల్గా మేము భూములను పంచలేదు, వాళ్ళకి ఎలాంటి భాగాలు మేము గవర్నమెంట్ తరఫు నుంచి పెట్టలేదు. మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కానీ భాగాలను పంపడం జరగలేదు. సో అలాంటప్పుడు దానికి సంబంధించిన ఎగ్జాక్ట్లీ బౌండరీస్ని మీరు ఏ షేప్లో తీసుకున్నారు, ఏ డైమెన్షన్స్కి ఎంత తీసుకున్నారు, ఇది ఏవి కూడా వాళ్ళకి సంబంధం లేని విషయం, వాళ్ళు ఎవరు కూడా. మిగతాది ఇంటర్నల్గా ఏమున్నా, ఇప్పుడు లేఅవుట్లో ఒక ప్లాట్ సపోజ్గా ఏ సర్వే నెంబర్ యొక్క బౌండరీని టచ్ చేసుకుంటూ లేఅవుట్ వేశారు,